ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకి యోగులకు కానీ సన్యాసులకు కానీ అటాచ్మెంట్స్ ఉండకూడదు అంటారు కదా. అసలు అటాచ్మెంట్ గురించి ఒక చిన్న స్టోరీ ఫామ్లో చెప్తా. మనందరికీ తెలిసిన వ్యక్తి రమణ మహర్షి కదా. ఒకరోజు ఒక భక్తుడు రమణ మహర్షికి ఒక బంగారు పెన్ను గిఫ్ట్ ఇద్దామని వస్తాడనమాట. రమణ మహర్షి ఏంటంటే చిన్న రీఫిల్తో రాసుకుంటా ఉండేవాడు, ఏదో ఒకటి చిన్న చిన్నవేమో రాసుకునేవాడు. ఒక భక్తుడు వచ్చేసి అది చూసి రమణ మహర్షికి నేను బంగారు పెన్ను ఇద్దామనేసి వస్తాడనమాట. చూసాడు ఆ బంగారు పెన్ను చూసేసి నాకు వద్దు అని చెప్పేసి అతనికి ఇచ్చేస్తాడు. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అనమాట. ఎలా అంటే, ఇప్పుడు నాకు పెన్ ఇస్తావు, నేను తీసుకుంటా, నాకు దాని మీద పెద్ద ఎటువంటి వ్యామోహం లేదు, దాన్ని రిఫిలే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తావు అంట. నువ్వు ఇచ్చిన బంగారు పెన్ ఉంది, నేను అది కూడా అలాగే పెడతా, ఇక్కడొక్కడ పెట్టేస్తా, నువ్వు మళ్ళీ వస్తావు కదా ఈసారి. వచ్చినప్పుడు నా దగ్గర ఆ పెన్ను లేదనుకో, నువ్వు గమనిస్తావు, ఈయనండి నేను ఇచ్చిన పెన్ను జాగ్రత్తగా పెట్టుకోలేకపోయాడు అని చెప్పేసి నీకు బాధ అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఈ రిఫిల్ని నువ్వు ఇచ్చిన బంగారు పెన్ను ఒకేలా చూస్తా, నేను ఎక్కడ పెడతానో నాకే తెలియదు, దాని మీద అంత అటాచ్మెంట్ లేదు నాకు, సో అందుకని నాకు వద్దు, నీది నీ దగ్గర పెట్టేసుకొని చెప్పేస్తాడు అనమాట. ఇలా ఉన్న రమణ మహర్షి ఇంకో సినారియోలో ఎక్కడో ఒక బియ్యపు గింజ భూమి మీద పడిపోతే ఆ బియ్యపు గింజను పట్టుకొని వెళ్ళి గోనె సంచిలో వేస్తాడు, ఆ బియ్యం బస్తాలో వేసేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటిది అసలు ఆయనకు అటాచ్మెంట్స్ లేవు కదా, అలాంటిది ఒక చిన్న బియ్యం గింజని కూడా అలా చూసి అలా తీసుకెళ్ళి ఆ గోనె సంచిలో వేసాడు ఏంటని ఆశ్చర్యపోతాడు. ఇక్కడ చేసే కర్మ ఏదైతే ఉంటుందో దాని మీద అటాచ్మెంట్ లేకుండా మనం కర్మ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని తీసేయటం వల్ల అక్కడ ఏం పెద్ద కార్యక్రమం ఏం జరగకూడదు, బట్ అది రమణ మహర్షి తీసేసరికి అందరు ఆశ్చర్యపోయారు. సో నిజమైన జ్ఞాని, నిజమైన సాధువు, నిజమైన యోగి అటాచ్మెంట్స్ లేకుండా కర్మ చేస్తాడు. సో దిస్ ఈస్ ది స్టోరీ. ఇలాంటి కంటెంట్ కోసం, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఫాలో చేయండి.